ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనలో తెలుగమ్మాయి. సో చూసారు కదా, క్యాప్షన్ చికెన్ కర్రీ అదిరిపోతుంది అసలు. ఒక్కొక్కరికి ఒక యూనిక్ స్టైల్ ఉంటూ ఉంటుంది కదండి. సో మా రమ్యకు వచ్చేసి తన స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలి ఈజీగా సింపుల్గా అండ్ సో టేస్టీ. అసలు నేను కూడా టేస్ట్ చేశాను, చాలా చాలా బాగుందన్నమాట. సో ఆ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాము ఈరోజు. సో దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాం. ధనియాలు, జీలకర్ర అండ్ 3 యాలక్కాయలు, 4 లవంగాలు అండ్ ఇది సినమన్ పౌడర్ మాట. ఆల్రెడీ పౌడర్ ఉంది కాబట్టి దీనిలో చెక్క వేయలేదు, ఓకేనా. అండ్ దీనికి కావాల్సింది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, ఫ్రెష్గా చేసి పెట్టుకున్నదండి. సో దీనికోసం మనం కడాయి పెట్టుకొని 1 కిలో చికెన్కి ఎంత ఆయిల్ అయితే మీరు వేస్తారో అంత ఆయిల్ వేయండి, ఓకేనా. సో మా రమ్య చెప్పచ్చు యాక్చువల్గా, కానీ వాళ్ళ పాప కొంచెం పేచి పెడుతుందన్నమాట. సో అన్న కోసమని నేను వాయిస్ ఓవరేస్తున్నా. సో హాయ్ చెప్పింది చూడండి. ఓకేనా. సో ఆనియన్స్ వేసుకుని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి నెమ్మదిగా అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇవి కొంచెం తను లో ఫ్లేమ్లో, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి కర్రీ అనేది మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆ లో ఫ్లేమ్ పైనే చేసింది అని మూత పెట్టేసింది. ఈలోపు హోల్ గరం మసాలా ఏదైతే ఉందో అది మిక్సీ పట్టుకుంటుంది అన్నమాట. పౌడర్ డ్రైగా, పచ్చివి డ్రైగా పౌడర్ చేసుకోవడానికి, ఓకే. సో నేను అడిగాను, ఇది కోర్స్గా చేయాలా లేదంటే మెత్తగా చేయాలా అని అడిగితే మెత్తగానే చేయాలక్క అని చెప్పింది అన్నమాట. సో తను చూపిస్తుంది చూడండి, డ్రైగా పౌడర్ అయితే పట్టుకుంటుంది అన్నమాట. సో చూడండి ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి. చక్కగా మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూనే ఉండాలి కదండి కర్రీస్, లేదంటే కొంచెం అడుగు పట్టేస్తుంది కదా. సో ఈలోపు కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు, ఐ మీన్ హాఫ్ స్పూన్స్ లెక్క, అండ్ ఉప్పు, కళ్ళుప్పు అయితే వేసింతాను. కళ్ళుప్పు కొంచెం పసుపు వేసి దాన్ని మళ్ళీ కలుపుకుంటుంది. సో మీడియం టు లో ఫ్లేమే కాబట్టి ఆనియన్స్ అనేవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి చక్కగా చూడండి. ఆ తర్వాత ఒక పెద్ద టొమాటో తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో వేసుకున్నారు. దాన్ని కూడా ఆనియన్స్లో కలిసేటట్టు మొత్తం కలుపుకుంటున్నారు అనమాట. సో దీనిలోంచి మళ్ళీ ఇప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్కి అవి మొత్తం ఆనియన్స్ ఏంటి, టొమాటో ఏంటి అన్నీ వేగిపోతాయి. అండ్ హోల్ గరం మసాలా ఏదైతే ఉందో, ఈ టొమాటోస్ వేసినాక తను హోల్ గరం మసాలా వేసేసింది. ఏదైతే పౌడర్ చేసి పెట్టుకుందో అది మొత్తం వేసేసింది. దాంతోపాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ అయితే దీనిలో వేసేసుకుంది. వేసేసుకుని దాన్ని కూడా మంచిగా కర్రీలో, గ్రేవీలో కలిపేసింది. అండ్ దాన్ని ఈ పచ్చివాసన పోవాలి కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేవి, ఆ పచ్చివాసన పోవడానికి కొంతసేపు ఉంచేసింది. అండ్ నేను మర్చిపోయాను చెప్పడం, సినమన్ పౌడర్ కూడా ఇదే స్టేజ్లో వేసింది అనమాట, హోల్ గరం మసాలాతో కలిపి. చూడండి ఇట్లా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇలాగ మనం నెమ్మదిగా ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా అప్పుడే ఉడికిపోయినట్టు అనిపిస్తుంది కదా. మసాలా వేసినాక అండి ఆ అరోమా, ఫ్లేవర్ అనేది ఎంత బాగా వస్తుందో అండి. పక్కన నేను షూట్ చేసుకుంటున్నాను కానీ ఎంత ఫాస్ట్గా అయిపోతే అంత ఫాస్ట్గా తినాలని నేనైతే వెయిట్ చేశాను అనమాట. సో చూడండి తనైతే ఇట్లా కలిపేసుకుని తర్వాత చికెన్ 1 కిలో చికెన్ అనేది నీట్గా కడిగేసుకుని దాన్ని దీనిలో వేసేసారన్నమాట. వేసేసుకుని మొత్తం మనం ఇప్పుడు కలిపి పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏ కర్రీ చేసినా కొంచెం ఖాళీగా ఉన్న పాత్ర పెట్టుకుంటే అది తిప్పడానికి కానీ, మనకి దానిలో ఏం కలుస్తున్నాయి ఏం కలవట్లేదు అని చూడడానికి కూడా బాగుంటుంది కదండి. సో మీరు కూడా అట్లానే ట్రై చేయండి. చూడండి ఇలా ఈజీగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అండ్ దీన్ని 2 నిమిషాలు మూత పెట్టేసింది అనమాట. నూనె తేలిపోయింది కాబట్టి దీనిలో వాటర్ కూడా ఆల్రెడీ ఇంకిపోయింది. సో దీని తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపి పెట్టుకుని దీనిలో కారం వేసేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఈ స్టేజ్లోనే దీన్ని ఫ్రై కింద చేయొచ్చు, కర్రీగా చేయొచ్చు, అండ్ డిఫరెంట్ వెరైటీస్, కరివేపాకు చికెన్ కర్రీ చేసుకోవచ్చు, ఎలా అయినా మార్చుకోవచ్చు ఈ స్టేజ్ నుంచి.
అండ్ మనం కర్రీ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కారం అయితే వేసేసుకుని ప్రస్తుతానికి ఒక 2.5 స్పూన్స్ అయితే కారం వేసింతాను. కారం వేసేసి మంచిగా ప్రతి ముక్కకి పట్టేటట్టుగా దీన్ని మనం చక్కగా కలిపి పెట్టుకోవడమే. సో స్లోగా చక్కగా అన్నీ కలిసేటట్టు మనం కలుపుకోవాలి ఇప్పుడు. అండ్ దీన్ని మనం ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టాలి, కారం వాసన అంతా పోయే వరకు. చూడండి, ఇప్పుడు మనం కొంచెం వాటర్ కూడా వేసుకోవాల్సి వస్తుంది కదా కర్రీ కాబట్టి. సో వాటర్ అంతా ఇంకిపోయినాయి, మ్యాక్సిమం ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయింది కాబట్టి మనం వాటర్ అంటే ఆనియన్స్లో ఉన్నది, చికెన్లో ఉన్నది, టొమాటోలో ఉన్నది వాటర్ అంతా ఇంకిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కర్రీకి ముక్క కొంచెం ఉడకడానికి మనం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని దీన్ని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. సో మనం ఒక 5 మినిట్స్కి ఒకసారి దీన్ని తిప్పుతూ ఉండాలి. ఓకే, తనైతే కొత్తిమీర కాడలు వేసింది అన్నమాట. ఫస్ట్ కొత్తిమీర కట్ చేసుకుని కాడలు ఏవైతే ఉన్నాయో ముందు కొత్తిమీర కాడలు దీనిలో వేసేసింది. కొత్తిమీర కాడలతో ఉన్నది ఇప్పుడు వేసేసుకుంటే ఫినిషింగ్ టచ్ ఉంది. కర్రీ కట్టేసిన తర్వాత ఆకులతో ఉన్నది అప్పుడు లాస్ట్లో ఫైన్ గార్నిష్ కింద వేసుకోవడం కొత్తిమీర. ఓకే డన్. నన్ను ఇది ఉడుకు పట్టింది అనడానికి. ఓకేనా. సో అండ్ లాస్ట్ ఇంకా ఫినిషింగ్ టచ్గా ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయింది, 99% అయిపోయినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అనగా మళ్ళీ కొత్తిమీర ఆకు ఏదైతే ఉందో ఆ ఆకు ఎక్కువ వేసుకుందన్నమాట. అండ్ చెప్తున్నా అండి, నిజంగా కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది. నేను షూట్ చేస్తున్న దాన్ని నాకే నోరు. చికెన్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పక్క. ఇదేమో పచ్చిరొయ్యలు, చింతాకు, చింత చిగురు. ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పు. చికెన్ కర్రీ మరి చూడండి. చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది. అప్పటికప్పుడు మాస్ కొట్టిన మసాలా కదా, మిక్సీలో వేరే మసాలా అప్పటికప్పుడు చేసింది. హోప్ యూ లైక్ దిస్. నిజంగా చాలా చాలా టేస్ట్గా ఉందండి, అదిరిపోయింది కర్రీ అయితే. తప్పకుండా ట్రై చేయండి, మీరు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.